బ్రెజిల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ బ్రెజిల్లోని ఓ డ్యాం కుప్పకూలడంతో దాదాపు 400 మంది గల్లంతయ్యారు. వీరిలో 40 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మినాస్ గెరియాస్ రాష్ట్ర హారిజాంటా నగర సమీపాన ఐరన్ ఓర్ గని వద్ద నిరుపయోగంగా ఉన్న డ్యాంపు కూలడంతో బురద వరదల పోటెత్తింది. దీంతో బ్రుమాదిన్హో పట్టణ రహదారులు బురదమయమయ్యాయి. పలు నివాసాలు దెబ్బతిన్నాయి. శుక్రవారం ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత 7 మృతదేహాలను వెలికితీశారు. మరో 400 మంది వరకు గల్లంతయ్యారని స్థానిక అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రోడ్లు మూసుకుపోవడంతో హెలికాప్టర్లతో బాధితులను రక్షిస్తున్నారు. సుమారు నడుము లోతు బురదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. డ్యాం నిరుపయోగంలో ఉందని, దాన్ని తొలగించాల్సి ఉండగా ఇంతలోనే ఆకస్మికంగా కూలిందని అధికారులు తెలిపారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ బ్రెజిల్లోని ఓ డ్యాం కుప్పకూలడంతో దాదాపు 400 మంది గల్లంతయ్యారు. వీరిలో 40 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మినాస్ గెరియాస్ రాష్ట్రంలో హారిజాంటే నగర సమీపాన ఐరన్ ఓర్ గని వద్ద నిరుపయోగంగా ఉన్న డ్యాం కూలడంతో బురద వరదలా పోటెత్తింది. దీంతో బ్రుమాదిన్హో పట్టణ రహదారులు బురదమయమయ్యాయి. పలు నివాసాలు దెబ్బతిన్నాయి. శుక్రవారం ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత 7 మృతదేహాలను వెలికితీశారు. మరో 400 మంది వరకు గల్లంతయ్యారని స్థానిక అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రోడ్లు మూసుకుపోవడంతో హెలికాప్టర్లతో బాధితులను రక్షిస్తున్నారు. సుమారు నడుము లోతు బురదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. డ్యాం నిరుపయోగంలో ఉందని, దాన్ని తొలగించాల్సి ఉండగా ఇంతలోనే ఆకస్మికంగా కూలిందని అధికారులు తెలిపారు.